హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసుధ 99. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా పొలం అంటే కోతకొచ్చిందండి. కొయ్యటం అయితే జరిగింది. సో అది మొత్తం ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏ కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా, ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు. వ్యవసాయం అంటేనే పెద్ద టాస్క్ కదండి. ఇది అందరికైతే తెలిసిన విషయమే. ఎందుకు టాస్క్ అంటున్నానంటే మనం వర్షాలు పడిన దగ్గర నుంచి అంటే మే నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. కొంతమంది మోటార్స్ ఉన్న వాళ్ళైతే మే నుంచి స్టార్ట్ చేస్తారు. సో అప్పటి నుంచి మనం నవంబర్ డిసెంబర్ వరకు ఎంత కష్టపడాలి అంటే ఫస్ట్ దున్నిపియాలి, నారు పోయాలి, నీరు పెట్టాలి, దుగాలు చేయాలి. ఇవన్నీ చేసేసరికి లాస్ట్కి కోపించడం కూడా పెద్ద టాస్క్. ఇది ఎందుకు టాస్క్ అంటున్నానంటే మిషన్లు టైంకి దొరకవు. మనకి దొరికినా వాళ్ళు వినరు. ఒకవేళ వచ్చిన మిషన్ ఏదో ఒక రిపేర్ వస్తుంటుంది. ప్లస్ అందులో ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే ధాన్యం మన ఇంటికి వచ్చిన తర్వాత ఈ వర్షం ఎక్కడ పడిద్దో అన్న టెన్షన్ ఇంకోటి. దీనికి మళ్ళీ బరకాలు. అమ్మ, దీనికి కష్టం అంటే కష్టం కాదండి. మేమైతే చాలా ఇబ్బంది పడిపోయాం. అందులో నేను ఆడపిల్లను కాబట్టి నాకు చాలా కష్టంగా అనిపించింది. జెంట్స్ అయితే ఏదో అలా చేసేస్తారు, బట్ నిజంగా అసలు చాలా కష్టం. నేనేంటంటే ఇప్పుడు అనుభవంతో తెలుసుకుంటున్నాను. ఒకప్పుడు మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటే ఇంతే కదా, పొద్దున్నే ఈవినింగ్ రావడమే కదా అనుకునేది. ఇప్పుడు నేను చేస్తుంటే నాకు తెలుస్తుంది అసలు. అందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన వరి కోసేటప్పుడు మిషన్ కోసం ఇంకా చాలామంది వస్తుంటారు కదా, మా దగ్గరికి రండి, మాది కోయాలి అని. అట్లాంటప్పుడు వచ్చినప్పుడు ఒక కలుపు మొక్క పొలంలో కనిపిస్తే చాలు, ఏంటి కలుపు తీయలేదా అని అంటారు. ఎందుకో అర్థం కాదు. కనీసం ఆ టయానికి కలుపు తీసే టయానికి ఒక్క కూలోళ్ళన్నా వింటే ఒట్టండి. మా విలేజ్లో అయితే అస్సలు వినరు లేడీస్. ఎందుకు అంటారా, బయట పనులకు వెళ్ళిపోతారు. అంటే ఈజీ ఏంటంటే ఇప్పుడు వరి చేనులో కలుపుకి అన్నారనుకోండి, కొంచెం దురద అలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఆకులు కోసుకుపోయి. అంత హార్డ్ వర్క్ ఎవరు చేస్తారు అనే ఒక థాట్ వల్ల రాదో, కావాలని ఇంకేమన్నా ప్రాబ్లం వల్ల రారో కూడా తెలియదు. సో వీళ్ళు అనేటానికి మాత్రం కలుపు ఎందుకు తీపిచ్చలేదు అంటారు. ఇంకోటి ఏంటంటే కలుపు మందు కొట్టొచ్చు కదా, కలుపు మందు కొడుతూనే ఉన్నామండి. అది మాది ఇసుక పొలం అవ్వడం వల్ల కలుపు మందు ఎంత కొట్టినా సరే అది వస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే అది కొంతమందికి చెప్పినా అర్థం కాదు. ఏంటంటే మేము నీళ్ళు వాటర్ ఎంత పెట్టినా సరే ఆటోమేటిక్గా అయితే వస్తుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. 2 times మందు కొట్టించాను ఈ ఇయర్ అయితే మా పొలంలో. అయినా సరే విపరీతమైన కలుపు. అందులో ఏంటంటే మళ్ళీ వర్షాలు అసలు కనీసం పొట్ట తగిలిన దగ్గర నుంచి అసలు వర్షమే లేదండి. ఇంకోటి ఏంటంటే ఈ కలుపు తీపిద్దాం అనే లోపు వరి తొందరగా పొట్టకు వచ్చేసింది. ఇక అలాంటప్పుడు కలుపు ఎక్కడ తీపిస్తామండి, మళ్ళీ ఇరిగిపోతుంది. ఈ టాస్క్ అంతా ఎందుకు అని. అయినా ఎందుకండి మా పొలాన్ని చూడడానికి వచ్చిన ప్రతోడు కామెంట్ చేశాడు, ఇంట్లో మా నాన్న పేషెంట్, అమ్మకి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగింది. సో చేసేది నేను ఒక్కదాన్నే. పాపారావు మావయ్య ఆవులకి వెళ్ళిపోతాడు, ఆవులు కూడా ఉన్నాయి మాకు. సో చేసేది వ్యవసాయం చూసుకునేది నేను ఒక్కదాన్నే. అది కూడా మా మావయ్య సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయను. అలాంటిది ఒక ఆడపిల్ల చేస్తుంది, తను తినడానికి తను ఏదో చేస్తుంది అని ఎంకరేజ్ చేయరండి, అస్సలు చేయరు. దానికి మళ్ళీ కామెంట్స్ మొత్తం కౌలుకి ఇచ్చేయచ్చు కదా అని. నాకేమో మనసు ఒప్పదు. అలాంటప్పుడు ఎలా కౌలుకి ఇవ్వాలి?
సరే. ఈ ఇయర్ నుంచి ఇచ్చేసానండి. మీ అంటే మీరు చెప్తున్నారు కదా! వచ్చి చూసే ఆడియన్స్ అందరూ కవులకి ఇచ్చేయొచ్చు కదా అని. ఫామ్ ఆయిల్‌కైతే ఇచ్చేశాను. సో, ఇయర్ నుంచయితే అక్కడ అంకంపాలెం పొలం మొత్తం ఇచ్చేసాను. అండ్ ఇంకో 2 ఏకర్స్ ఖాళీ ప్లాట్ ఉంటే అది గూడా ఇచ్చేసాను. సో, ఇప్పుడు మాకున్నది ఒక 2 జీడి తోటలు అండ్ ఉన్నాయి. ఒక 6 ఎకరం పొలం అయితే ఉంది. సో, ఏదో కష్టపడుతున్నామండి. ఎంకరేజ్ చేయండి. తెలియకపోతే చెప్పండి ఇలా చేయాలి, అలా చేయాలి అని. అంతేగాని కామెంట్స్ ఎందుకు చేస్తారండి? నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యుల ఈ ఇయర్ అయితే అండి మొత్తం బయట నుండే తెచ్చి పెట్టుబడి పెట్టాము. సో, ఎందుకు అంటే ఇయర్ ఇంకా రైతు బంధు అయితే పడలేదు. సో, అందుకే బయట తేవాల్సొచ్చిందనమాట. అయినా చెప్పినా అర్థం చేసుకోరులెండి కొంతమంది. ఏంటంటే వాళ్ళకి కామెంట్ చేయడం ఒక్కటే తెలుసు. సో, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అండ్ అలాగే ఏం ఖర్చులుంటాయి అనుకోవచ్చు మీరు. మందు కట్టెలు, కూలీలకి అండ్ ఈ కోత మిషన్‌లకి, ట్రాక్టర్‌కి ఇట్లా చాలా అవుతాయి కదా! ఇట్లా చాలా అయిందండి. దగ్గర దగ్గర 3 ఏకర్స్‌కి కలిపి అయింది. ఒక 90,000 వరకు అయితే అయింది. సో, ఏం చేద్దాం తప్పదు. మనకు పొలం ఉంది కాబట్టి పెట్టాలి. అయినా మాది ఇది కౌలు పొలం ఏం కాదు. సొంత పొలమే కాబట్టి ఇబ్బందుండదు. సో, దానికి తగ్గట్టుగా మన 1 ఇయర్‌కి సరిపడా వడ్లయితే పండాయి. సో, ఐయామ్ హ్యాపీ. అండ్ అలాగే అమ్మకు కూడా క్యూర్ అయిపోయింది. ఏంటంటే ఇంట్లో చూసుకోవాలి, అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, ఇంట్లో మెయింటెనెన్స్ చూసుకోవాలి. ప్లస్ బయట పొలం చూసుకోవాలి, పొలం పనులని. ఇవన్నీ చూసుకోవాలంటే అమ్మో! తలకాయ నొప్పండి. అమ్మో! అసలు జెంట్స్ ఎట్లా నాకు ఒకప్పుడు అర్థమయ్యేది గాదు. ఇంట్లో ఏమన్నా అయిపోతే ఈజీగా గొడవ పెట్టేసేదాన్ని మా నాన్న మీద. ఇది అయిపోయింది, అది అయిపోయింది అని. ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కాలేజ్‌కెళ్ళేది కదా! అప్పుడు ఏం బాధ్యత లేదు. ఇప్పుడు తెలుస్తుంది. ఇది చేయాలి, అది చేయాలి, ఇది అయిపోయింది, అది అయిపోయిందంటే అసలు చేతిలో రూపాయి లేకపోతే ఎంత టెన్షన్ పడాలో. అసలు ఎట్లా తిప్పుకొస్తున్నానో నాకే తెలియట్లేదండి. కానీ చూసే వాళ్ళకి అదేం అర్థం కాదు. అసలు ఏంటంటే ఏదన్నా వన్ వేలోనే చూస్తారు. మన ఇన్నర్‌గా ఏం జరుగుతుంది అనేది ఎవ్వరు చూడరు కదా! సో, ఇదండి ఈరోజు మన వ్లాగ్. సో, మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.